డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ సింహాద్రి రమేష్ బాబు కోరారు. అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, అక్రమ బియ్యం, మద్యం, బెల్ట్ మాఫియా గురించి మాట్లాడుతుంటే తమపై డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు నిందను మోపాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఉడత ఊపలకు భయపడేది లేదని, నియోజకవర్గంలో జరిగే అక్రమాల గురించి మాట్లాడుతూనే ఉంటామని తెలియజేశారు. నువ్వు అనేది ఏంటి? నీ డెవలప్మెంట్ లేదని ఎవరన్నారు? పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జికి నువ్వు 1,25,00,000 5 వర్కులు కలిపి 1,25,00,000 వచ్చింది. అట్లాగే డెల్టా ఆధునీకరణలో శాంక్షన్ అయిన 1,64,62,000 165 కోట్లు రూపాయలు. అందులో అవుట్ ఫాల్ సూస్ కట్టుకుని ఉంది. అవుట్ ఫాల్ సూస్ కట్టకుండా పక్కన వంతులు కట్టించావు. అది నీ పొరపాటు. ఇవాళ మమ్మల్ని అంటే దాన్ని కూడా నువ్వు చేసిన పొరపాటుని, ప్రతి పొరపాటుని మా మీద రుద్దటం. నీకు జనంతో సంబంధాలు లేవు. నువ్వు ఏదో కవులు కళాకారులు తిరిగేవాడివి. ఇవాళ తప్పగా పోయిన 5 ఏళ్లలో నేను జనం మధ్యకు తిరిగా కనుక, జనంతో ఉండా కనుక నీకు తప్పగా ఏదో కాస్త కూస్తో వెళ్తున్నావు. ఇవాళ రోడ్లు శంకుస్థాపన ఎవరు చేస్తున్నాడు? వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయికి ఏంటి సంబంధం? ఏం గవర్నమెంట్లో ఉంది పదవి? మార్కెటింగ్ యార్డు ఆడికి వెళ్ళి ధాన్యం కొనుగోలు ఓపెన్ చేస్తాడు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఉండగానే ఆ ఊర్లో రోడ్డు అయితే 5 రూపాయలు కత్తిరిస్తాడు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అంటున్నాను నా మీద కేసు పెట్టిస్తావా? ఇవన్నీ నన్ను తీసుకెళ్ళి లోపలేస్తా. నువ్వు లోపలేంచినా ఏమన్నా చేయించినా దుర్మార్గం పనులు చేసినా భయపడేది లేదు. నువ్వు చేసే పొరపాటు లేవనెత్తాం. నువ్వు ఎన్ని పాలాభిషేకాలు చేయించుకున్నా, ఎంత గగ్గోలు పెట్టినా